ఎవరు నేనేమైనా గంజాయి బ్యాచా? మొన్న మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు గంజాయి బ్యాచ్, మొన్న దౌర్జన్యం చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్. మేము డిఎస్సిలో తీవ్రమైన అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపాన్ని ఇస్తున్నాం. మొన్న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున స్పందించారు. స్టూడెంట్స్ యూనియన్ తరపున మేము చేశాం. అదేవిధంగా రేపు యువజన విభాగం తరపున చేస్తున్నాం. దానిలో వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, గంజాయి బ్యాచ్. నిజంగా డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళు ధైర్యంగా ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. మేము చేయడానికే మా మీద కేసులు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ తరపున మేము చేస్తున్నాం, ధైర్యంగా చేస్తాం, ఇంకా చేస్తాం. దానిలో ఏ సందేహం లేదు. నేను ఎవరు గంజాయి బ్యాచా? ఎవరున్నారు గంజాయి బ్యాచ్ చెప్పమనండి. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కేసు పెట్టమని కూడా ఇచ్చారు. మా మీద కేసు పెట్టమని పెట్టారో లేదో మాకు తెలియదు. పెట్టారా? కంప్లైంట్ అయితే ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి ఏం కంప్లైంట్ నాకు అర్థంగా, పిచ్చి కంప్లైంట్ కాదు. ఇన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటారా మా మీద? ఇన్ని కేసులు పెట్టుకుంటారా మా మీద? ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేమేం చేసాం? అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దండ వేసి ఈ డిఎస్సిలో జరిగిన మోసాలను మీ ద్వారా ప్రజలకు చేర్చేటటువంటి పరిస్థితి చేశాం. దానికి వెళ్ళి కేసు పెట్టి మమ్మల్ని లోపలేయాలని పోయే కాలం వచ్చింది. ఇందుకు మించి ఏమీ లేదు. డిఎస్సి అంత బూటకం. చాలా డిఎస్సిలో జాబులు అమ్ముకున్నారు. లోకేష్ అమ్ముకున్నాడు. నేను అడుగుతా ఉన్నా చెప్పమని. లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇవాళ విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు పెట్టాడు? లోకేష్కు నోరు లేదా? చెయ్యి అన్న డబ్బులు తీసుకోవడానికి చెప్పాలిగా. ఎడ్యుకేషన్ మంత్రి మేము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఒక ఐఏఎస్ అధికారిని పురమాయించారు. ఐఏఎస్ అధికారి చెప్పాడు, అది వేరే విషయం. పాప ఆయన ఏం చేస్తాడు? ప్రభుత్వం ఏం చెప్పమంటే చెప్తాడు. అన్నీ అబద్ధాలు చెప్పాడు, అది వేరే అంశం. అసలు లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్కి రాలేదు? లోకేష్ ఎందుకు డిఎస్సి మీద మేము చేసిన ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ఏ నోరు లేదా లోకేష్కి? నేను అడుగుతా ఉన్నా. లోకేషే ప్రెస్ మీదకు వచ్చి చెప్పేటటువంటి ధైర్యం లేదంటే ఎంత అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఈ అవకతవకల మీద నిజంగా జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ దుంపలు దగ్గర కల్తీ గెలిచిందని లడ్డూ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. మీ దుంప దగ్గర సిట్ టు స్టాండ్ అని. ఇవాళ 16,000 ఉద్యోగాలను మీరు రిక్రూట్ చేసే కార్యక్రమంలో దగా చేసి నిరుద్యోగుల్ని మోసం చేసి స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఎవడికి పడితే వాడికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆట తెలియని వాడికి కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు కాజేసినటువంటి లోకేష్ ప్రెస్ మీట్ రావడానికి భయపడి ఐఏఎస్ అధికారిని పంపించే దీనస్థితికి వెళ్ళిపోయాడంటే దీనిలో ఎంత ఘోరం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము గంజాయి బ్యాచ్ కాదు, అనవసరంగా ధర్నాలు చేసే బ్యాచ్ అంతకంటే కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వీ డోంట్ కేర్. ధర్నాలు చేస్తాం, ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. కూటమిని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు మా ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. డిఎస్సితో నష్టపోయిన వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ చేయారా? చాలామంది పాపం ఫోన్లు చేసి మోసాలు జరిగిపోయినాయి సార్, మేము మాట్లాడలేము, మాట్లాడితే కేసులు పెడతారు, మీరు మాట్లాడితే దాడులు చేశారు, మేము ఎక్కడ మాట్లాడగలుగుతాం సార్, మా తరపున మీరు మాట్లాడండి సార్ అని ప్రాధేయపడి చెప్తున్నారు. ఇవాళ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు, ఉద్యోగం వస్తుందని ఆశించిన వాళ్ళు, చాలా దుర్మార్గం. ఇవాళ అటెండ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారే. 33,000 కంప్లైంట్స్ వచ్చాయంట. దానికి ఏదో తూతు మనం చేసి కొట్టిపోత పారేశారు. ఎవరు అడుస్తారు పాపం? ఇవాళ ఒక నిరుద్యోగి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఉద్యమం చేయగలిగే పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రంలో? ఒకవేళ చేసి గొంతెత్తి ఏం చేస్తారు? అతన్ని కేసులు పెట్టరు, ఇరికించరు, లోపల పడేయరు. ఆ భయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి భయాలు పోగొట్టే విధంగా వారి సమస్యని మా సమస్యగా భావించి మేము విద్యార్థి సంఘం నుంచి, అదేవిధంగా యువజన విభాగం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, చేసి చూపిస్తాం. సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. వాళ్ళని సాటిస్ఫై చేయడం ఎవడి వల్ల కాదు. ఎన్నిసార్లు పంపించినా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు. ఎన్నిసార్లు జైలుకి పంపించినా వెళ్తా, దానిలో ఏమి సందేహం లేదు. జైల్లోనే ఉండమంటే ఉంటా, నాకేం అభ్యంతరం లేదు. మీరు కేసులు పెట్టుకుంటే నేను లెక్క చేయను. నా ఉద్యమం ఆగదు, నా గొంతు తగ్గదు. మీరు కేసులు పెట్టిన కొందికి నా గొంతు పెరుగుతూనే ఉంటుంది. ఇది మాత్రం చాలా స్పష్టం, దానిలో ఏ విధమైన సందేహం లేదు.
అంటే మాకు చాలా మంది ధర్నాల్లో ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు పేరే ప్రస్తావించారండి. మీరు ఏమైనా వాళ్ళ కల్లా పోతున్నారా? ఏమో నువ్వు అంటున్నావు కదా, చంద్రబాబు కల్లోకి వస్తున్నామో లేకపోతే లోకేష్ కల్లోకి వస్తున్నామో వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. నిన్న చాలామంది ధర్నాలో పాల్గొన్నాం, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు, నేను పాల్గొన్నాను. నన్నే టార్గెట్ చేస్తున్నారు. చేసుకో, నాకు సంతోషమే. నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా? భయపడను కదా. నడుస్తూ ఉంటుంది. నడవ నుండి ఈ జీవన గమనం, రాజకీయ జీవన గమనం సాగుతూనే ఉంటుంది. సత్యంతవరకు సాగుతూనే ఉంటుంది. దేనికి భయపడే ప్రశ్నే లేదు.